ఒక చిన్న ఊరు. మట్టి గోడల ఇళ్ళు, కొబ్బరి చెట్లు, పిల్లల ఆటలు, గోవులతో కిటకిటలాడేది. ఆ ఊర్లో ఒక చిన్న కోతి ఉండేది. ప్రతిరోజూ దుకాణాల నుండి పళ్ళు, తీపి పదార్థాలు దొంగిలించేది. దుకాణదారులు కోపంతో ఈ కోతికి బుద్ధి చెప్పాలి, రేపు దుకాణాలు తెరవకూడదు అని నిర్ణయించారు. మరుసటి రోజు దుకాణాలు మూసివేయబడ్డాయి. పాపం కోతి ఆకలితో అలమటించింది. అప్పుడు సీత అనే అమ్మాయి చేతిలో కేక్ తింటూ వస్తోంది. చూసిన కోతి ఆకలికి తట్టుకోలేక ఆమె చేతిలోని కేక్ లాక్కుంది. సీత ఏడుస్తూ వెనకాల పరుగెత్తింది. చివరికి కోతి చెట్టు కొమ్మపై కూర్చుని దిగులుగా చూసింది. సీత కన్నీళ్లు చూసి కోతికి జాలి వేసింది. వెంటనే కేక్ తిరిగి ఇచ్చింది. అప్పుడే సీత చిరునవ్వుతో కేక్లో సగం కోతికిచ్చింది. ఇద్దరూ కలిసి తిన్నారు. సాయంత్రం రాగానే సీత తన ఇంటికి ఆ కోతితో కలిసి బయలుదేరింది. ఒక కొత్త స్నేహం ప్రారంభం అయింది.